రాయలసీమ ఇకపై రాయలసీమ కాదు, బంగారు గనుల సీమ. అవును, అప్పుడెప్పుడో కృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ వీధుల్లో బంగారం, వజ్ర వైఢూర్యాలు, రత్నాలను రాసులు పోసి అమ్మారు అన్నది ఒక చరిత్ర. ఇప్పుడు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గం నిజంగానే బంగారు గనులకు కేరాఫ్గా మారబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ ఉత్పత్తి ప్రారంభం కాబోతుంది. దేశంలో ఒకప్పుడు గోల్డ్ మైన్స్ అంటే గుర్తుకొచ్చేది కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అయితే అది నిన్నటి మాట. ఇక నుంచి కేజీఎఫ్ అంటే కర్నూలు గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకు రాబోతున్నాయి. పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలంలోని జొన్నగిరి స్వర్ణగిరి కాబోతుంది. ఇక్కడ దాదాపుగా 400 కోట్ల పెట్టుబడితో జొన్నగిరి బంగారు శుద్ధి పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ, డెక్కన్ త్రివేణి కంపెనీస్తో కలిసి కొనసాగబోతున్న ఈ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. జొన్నగిరి గోల్డ్ మైన్స్ అందుబాటులోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక జొన్నగిరి ఎర్రగుడి పగిడిరాయి ఈ గ్రామాల్లో దాదాపుగా 598 హెక్టార్స్లో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ ఇన్ఫ్రా, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 3 దశాబ్దాలకు ముందే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జొన్నగిరి పగిడిరాయి ఈ గ్రామాల్లో బంగారు గనులకు సంబంధించి విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఈ ప్రాంతంలో గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించింది. కానీ అప్పట్లో అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించారు. అందుకే మైనింగ్ ను చేసే పనిని విరమించుకున్నారు. కానీ 2005లో జియో మైసూర్ సంస్థ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది. జొన్నగిరి పగిడిరాయి ఎర్రగుడి బొల్లవానిపల్లి గ్రామాల్లో 1500 ఎకరాలు అంటే 598 హెక్టార్స్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా గుర్తించింది. ఇక తుగ్గిలి మండలం జొన్నగిరి పగిడిరాయి ప్రాంతాల్లో గోల్డ్ మైన్స్ ప్రాజెక్టుకు 2023లోనే కేంద్రం అనుమతులిచ్చింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుమతులతో పాటు బంగారాన్ని శుద్ధి చేసేందుకు గాను అవసరమైన నీటిని హంద్రినీవా కాలువల ద్వారా వాడుకునేందుకు అనుమతించింది. మొదట 20 మీటర్స్కు ఒక చోట డ్రిల్లింగ్ చేసి బంగారం క్వాలిటీ, ఉత్పత్తి పరిమాణం, లాభ నష్టాలపై జరిపిన అధ్యయనంపై ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక జొన్నగిరిని ఒకప్పుడు స్వర్ణగిరిగా పిలిచేవారని గ్రామస్తులు చెబుతుంటారు. అశోకుని కాలం నాటి శిలా శాసనాలు జొన్నగిరి సమీపంలో పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ బంగారు నిక్షేపాలని వెలికి తీసేందుకు బావుల్ని కూడా తవ్వి ఉండొచ్చని చరిత్రకారులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు గోల్డ్ మైన్స్ ఈ ప్రాంతంలో ప్రారంభం కాబోతుండటంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.